వెంకమ్మ గారుల తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు వారందరి ఆదరణ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఆదరణకర్త, దీనులను ఆదరించు దేవుడు కనుక ఈ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్తాం. మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. కుటుంబ సభ్యులందరి నిమిత్తం మనము ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ కుటుంబానికి ఆదరణ దయచే ప్రభువా. భార్య లేని లోటును భర్త అయినటువంటి ప్రకాష్ గారికి, తల్లి లేని లోటును రమణయ్య గారికి, రమణమ్మ గారికి, అత్తగారు లేని లోటును పద్దమ్మ గారికి, వాసు గారికి, అవగారు లేని లోటు మనవుడు మనవరాళ్లకు దేవుడు తీర్చినట్లుగా, రక్త సంబంధికులు బంధుమిత్రాదులందరూ కూడా దేవుడు ఆదరించినట్లుగా అందరూ కూడా 2 నిమిషాలు నోరు తెరచి ప్రభువా ఈ కుటుంబాన్ని ఆదరించు ప్రభువా. ఇదిగో ఈ కుటుంబ సభ్యులందరికీనైనా వెంకమ్మ గారు లేని లోటును మీరే తీర్చండి. తల్లిలా ఆదరించండి, తండ్రిలా ప్రేమించండి నాయనా అని ప్రభువుని అడుగుదాం. ఈ కుటుంబ అక్కర్ల అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆయన మాత్రమే ఆదరించగలిగిన దేవుడు. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురని ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో దేవా ఈ కుటుంబాన్ని ఆదరించు, ధైర్యపరచయ, శుభ నిరీక్షణ దయచి ఇదిగో మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచు ప్రభువా నీ రాజ్యానికి అని మనము ప్రభువునకు మనం ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు. ఇదిగో వెంకమ్మ గారిని మీరు పిలుచుకున్నారు నేను, ఆమె ఈ లోక యాత్ర ముగించుకొని ప్రభా మీ పిలుపునందుకొని సన్నిధానమునికి వచ్చి ఉన్నారు ప్రభా. అయితే విడువబడి ఉన్నటువంటి కుటుంబం, భర్త గారు ప్రకాశం గారు, కుమారుడు రమణయ్య గారు, కుమార్తె రమణమ్మ గారు, ఇదిగో కోడలు పద్దమ్మ గారు, అల్లుడు వాసు గారు, మనవడు నరేంద్ర గారు, మనవరాలు ప్రభానైన లావణ్య గారు, భాగ్యశ్రీ, భానుశ్రీలు ప్రభా బిడ్డలందరిని బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాం. అందరిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. నేను ఆ వెంకమ్మ గారిని నిన్ను నమ్ముకొని నీ బిడ్డ బాప్తిస్వం తీసుకొని నీ పాసన్నిధికి వచ్చినారు అయ్యా. నీ రాజ్య వారసత్వం సంపాదించుకున్నారయ్యా. ఆ రీతిగా మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దర్శించి ప్రభానైన వారికి కూడా మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. ఇంకా రక్షణలోనికి రాని బిడ్డలను మీరు నైనా రక్షించండి నైనా తండ్రి. మారు మనస్సు అనుగ్రహించి నాయనా ప్రభా, వాక్య జ్ఞానం ఇచ్చి ప్రభా తండ్రి నైనా నమ్మి బాప్తిస్వం తీసుకునే కృపనైనా మిగతా కుటుంబ సభ్యులకు కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. బిడ్డలందరినీ ఆదరించండి అయ్యా. వెంకమ్మ గారు లేని లోటున్నాయన మీరే తీర్చమని వేడుకుంటున్నాం. ఈ కుటుంబంలో నైనా వీరి ఆలన పాలన అంతా కూడా మీరు చూడండి ప్రభువా. వీరి అక్కర్ల అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. మీ క్షేమాభివృద్ధిని నైనా బిడ్డలకు మెండుగా దండిగా దయచేయమని వేడుకుంటున్నాం. నైనా మీ సన్నిధికి అప్పచెబుతున్నాం ప్రభా, సహాయం చేయండి. ఈ సమయంలో వచ్చి ఉన్న రక్త సంబంధికులను, తోబుట్టువులు, బంధుమిత్రాదులందరినీ కూడా అయ్యా మీరు ఆశీర్వదించి దీవించి కాపాడండి. మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం బిడ్డలందరికీ దయచేయండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, అటు బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా. మేము నమ్మిన వారు నైనా బాప్తిస్వం తీసుకున్న వారు రక్షించబడిన వారుగా పరలోక రాజ్యంలోనైనా